నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమించడం జరిగింది. పరిశ్రమలు, ఐటీ శాఖల స్పెషల్ సిఎస్గా అదనపు బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించడం జరిగింది. సో జయేష్ రంజన్, వికాస్ రాజుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నప్పటికీ సంజయ్ జాజుకే అవకాశం కల్పించడం జరిగింది. సంజయ్ వైపే మొగ్గు చూపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం, ఉమ్మడి ఏపీ, తెలంగాణలో జాజు కీలక బాధ్యతలు నిర్వహించినట్టు గతంలో సీఎం సలహాదారు, ఎక్స్ అఫీషియో స్పెషల్ సిఎస్గా రామకృష్ణరావును నియమించిన ప్రభుత్వం. ఇప్పుడు ఈయన రిటైర్డ్ అయింది కదా, ఇన్ని రోజులు సిఎస్గా చేసి రిటైర్డ్ అయినటువంటి రామకృష్ణరావుకి సైతం కూడా సీఎం సలహాదారు, ఎక్స్ అఫీషియో స్పెషల్ సిఎస్గా ఆయనకు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో ఇక గతంలో మనం కూడా చూడడం జరిగింది కదా, ఎన్నిసార్లు చేయలేదు. ఆయన పేరు ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తిని కేసీఆర్ గతంలో రిటైర్డ్ అవుతా అంటే తీసుకొని వచ్చిండు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అదే కదా. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. సంజయ్ 1992 బ్యాచ్ అధికారి. ఇదే బ్యాచ్కు చెందిన మరో ఇద్దరు సీనియర్ ఐఏఎస్లు జయేష్ రంజన్, వికాస్ రాజుల నుంచి పోటీ ఎదురైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంజయ్ వైపే మొగ్గు చూపారు. ఇటీవల ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంజయ్ తాను సీఎస్గా రావడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. దీంతో రేవంత్ ఆయనకే సీఎస్ పదవి కట్టబెట్టారు. ప్రస్తుత సీఎస్ కె రామకృష్ణరావు పదవి కాలం ఈ నెల 30 అయిపోతుంది కాబట్టి ఆయన స్థానంలో సంజయ్ జాజును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆయనకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, పరిశ్రమల పెట్టుబడుల విభాగం సీఈఓగా, స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ స్పీడ్ సీఈఓగా కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించిల్లు. సో క్యాడర్ తెలంగాణ, స్వరాష్ట్రం మధ్యప్రదేశ్ అట. ఆయన తెలంగాణ క్యాడర్కు చెందిన సంజయ్ జాజు సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్. ఆయన 1969 ఫిబ్రవరి 26న జన్మించారు. బీఈ మెకానికల్, ఎంటెక్ పూర్తి చేశారు. 1992 బ్యాచ్కు చెందిన సంజయ్ రాష్ట్ర సిఎస్గా 2 ఏళ్ల 8 నెలల పాటు పనిచేయనున్నారు. నిజానికి రాష్ట్ర క్యాడర్లో ఈయన కంటే మరో ఇద్దరు సీనియర్లు ఉన్నారు. 1990 బ్యాచ్కు చెందినటువంటి శశాంక్ గోయల్ ప్రస్తుతం ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా కొనసాగుతున్నారు. ఆయన సెప్టెంబర్లో పదవి విరమణ చేయనున్నారు. 1991 బ్యాచ్కు చెందిన అరవింద్ కుమార్ను ప్రభుత్వం పక్కన పెట్టింది. మరోవైపు 1992 బ్యాచ్కి చెందిన జయేష్ రంజన్ 15 నెలల తర్వాత, వికాస్ రాజ్ 22 నెలల తర్వాత రిటైర్డ్ కానున్నారు. వీరికంటే సంజయ్ జాజుకు రిటైర్మెంట్ గడువు ఎక్కువగా ఉండడంతో ఆయనకే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక మార్చుడు ఎందుకు, ఇక వీళ్ళని మార్చుడు. ఇప్పుడు జయేష్ రంజన్కి ఇచ్చినా, వికాస్ రాజ్కి ఇచ్చినా కానీ 20 నెలలు 15 నెలలే ఉన్నది కాబట్టి ఇంకా 28 నెలల కాలం పాటు ఆయన 28 నెలల తర్వాత ఆయన రిటైర్మెంట్ కాబోతాను సంజయ్ జాజు, ఇప్పుడు సిఎస్గా వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఇక మార్చేటువంటి అవకాశమే లేదు. రిటైర్మెంట్ అయినా కానీ ఇంక 28 నెలలు అంటే ఆల్మోస్ట్ ఈ ప్రభుత్వ గడువు దగ్గర పడిపోతుంది. సో ఈయనే మీ సేవ రూపకర్త కూడా అట. సంజయ్ జాజు 34 ఏళ్ల పాటు అటు కేంద్ర ప్రభుత్వంలో, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో ఆయన సేవలు అందించారు. పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. మొన్నటి వరకు కేంద్రంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా సేవలందించిన ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేంద్రం రిలీవ్ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ముఖ్య కార్యదర్శిగా 2011 నుంచి 2014 వరకు ఆయన సేవలందించిండు. అప్పుడే ఐటీ రంగంలో పలు వినూత్న ఆవిష్కరణలకు రూపమిచ్చారు. సామాన్య ప్రజలకు బాగా చేరువైన మీ సేవ ప్రాజెక్టును రూపొందించింది ఈయనేనట. ఉమ్మడి ఏపీలో విజయవాడ సబ్ కలెక్టర్గా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా, విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్గా కూడా ఆయన సేవలు అందించిండు. కేంద్ర సర్వీసుల్లో, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖలో, నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఆయన వ్యవస్థాపక డైరెక్టర్గా సరిహద్దు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. సమాచార ప్రసార శాఖ కార్యదర్శి కూడా ఆయన పనిచేసింది. ఇప్పుడు మీ సేవలు ఉన్నాయి కదా, ఇప్పుడు మనమేమో గతంలో మీ సేవకు లేక ముందుకు డైరెక్ట్గా మనం ఇది పేపర్ రూపంలో ఆ ఫార్మాట్లో ఉండేది ఈ కాగితాలు కావాలంటే. సో ఈ మీ సేవ రూపకర్త సైతం కూడా ఈయనట. ఇప్పుడు మనం క్యాస్ట్, ఇన్కమ్, మనం ఇంకా సంబంధించినటువంటి చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి మనం మీ సేవ ద్వారా పొందుతున్నామంటే దానికి రూపకర్త సంజయ్ జాజునేనట. మరి రామకృష్ణరావుకు రాష్ట్ర ప్రభుత్వంలో ఎట్లాంటి చోటు కల్పించిందంటే
ఈ నెల 30న పదవి విరమణ చేయనున్న సిఎస్కే రామకృష్ణారావును ముఖ్యమంత్రికి సలహాదారుగా ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1991 బ్యాచ్కి చెందినటువంటి రామకృష్ణారావును 2025 ఏప్రిల్ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆయనే అదే ఏడాది ఆగస్టు 31న రిటైర్డ్ కావాల్సి ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయన సర్వీసును మరో 7 నెలల పాటు పొడిగించింది. అంటే ఈ ఏడాది మార్చి 31న బాధ్యతల నుంచి వైదొలగాల్సి ఉంది. సీఎం మరో 3 నెలల పాటు పొడిగించాలని కోరడంతో కేంద్రం ఈ నెల 30 వరకు పదవి కాలాన్ని పొడిగించింది. దీంతో ఆయన 30న రిటైర్డ్ కానున్నారు. అంటే 2 సార్లు గడువు పొడిగించింది. అంటే దరిదాపుగా 7 ఒక 3 నెలలు అంటే 10 నెలలు. 10 నెలల క్రితమే ఆయన రిటైర్డ్ కావాలా రామకృష్ణారావు. కానీ ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు కేంద్రం స్పందించి 10 నెలలు గడువు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తప్పదుగా మళ్ళీ గడువు పొడిగించేది లేదు. కాబట్టి ఆయన ఈ నెల 30వ తారీఖున రిటైర్డ్ కాబోతా ఉన్నారు రామకృష్ణారావు. ఆయన స్థానంలో వచ్చినటువంటి వ్యక్తే సంజు జాజు. అట్లనే సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ను కూడా నియమించడం జరిగింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అజిత్ రెడ్డి బదిలీ, ఇన్వెస్ట్ తెలంగాణ విభాగం సీఈఓగా ఆయనను నియమిస్తే రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు కూడా ఉండబోతా ఉన్నాయి.